వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు 10 ఎకర్ వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. సింగిల్ రోడ్ నుంచి మనకు సింగిల్ డాంబర్ రోడ్ నుంచి ఫస్ట్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గల్ మండల కేంద్రం అనేది 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే భువనగిరి టు సంగారెడ్డి వెళ్ళేటువంటి NH44 నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ నుంచి 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి రాబోతున్నటువంటి RRRకి 3.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాజీవ్ రహదారి గౌరారం దగ్గరలో ఉన్నటువంటి రాజీవ్ రహదారికి 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ శాకారం దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేట్ ORRకి 26 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. JBSకి 55 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి 90 lakhs per acre వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది. తక్కువలో హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.